वसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् कृष्णं वन्दे జగద్గురుం. మనము మూడో అధ్యాయంలో ఉన్నామండి. మూడో అధ్యాయం కర్మయోగం. కర్మయోగంలో మనం ఉన్నామన్నమాట. సో కర్మయోగంలో మనము మన యొక్క అర్జునుడు క్వశ్చన్ అడిగాడు. సో దానికి ఆన్సర్ చెప్తూ మన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు అనమాట. అర్జునుడి యొక్క ప్రశ్న ఏంటి అని అంటే, జాయసి చేత్ కర్మణస్తే మథా బుద్ధి జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ అని చెప్పి అడిగారు అనమాట. అంటే ఆయన ముందర రెండో అధ్యాయంలో రెండు కర్మయోగము ధ్యాన యోగము రెండు యోగాలు చెప్పున్నారు కదా. సో ఆ రెండు విని ఆ రెండిట్లోని కూడా జ్ఞాన మార్గమే చాలా ఉత్తమమైన మార్గం అని చెప్పారు. సో నన్ను మాత్రము కర్మ మార్గంలో ఉండమన్నారు. ఉత్తమమైన మార్గం జ్ఞాన మార్గం అయినప్పుడు నన్ను ఎందుకు కర్మ మార్గంలో ఉండమన్నారు? ఇలాంటి ఘోరమైన కర్మని నేను ఎందుకు చేయాలి కేశవ అని చెప్పి ఈ దీన్ని నాకు ఇంకా సెకండ్ దాంట్లో దాన్ని కొంచెం ప్రొలాంగ్ చేస్తూ వ్యోమిశ్రేణి వ్యాఖ్యేన బుద్ధిం మోహవ సీవయే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహ మా ప్రియం అంటే ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తూ అడుగుతూ ఉన్నారన్నమాట. రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లోని ఏది నేను సెలెక్ట్ చేసుకోవాలి అనేది నాకు తెలియట్లేదు. నా బుద్ధికి తోచటం లేదు. సో ఆ మోహాన్ని నుంచి తదేకం నీవే నన్ను బయటికి తీసుకురావాలి. నాకు ఏది శ్రేయస్కరమో నువ్వు నువ్వు నాకు ఏది శ్రేయస్కరమో నువ్వు చెప్పాలి నాకు అని చెప్పి మన అర్జునుడు దాన్ని ప్రొలాంగ్ చేస్తూ ఆ క్వశ్చన్ ని అడుగుతూ ఉన్నారనమాట. సో దానికి మనకి మన శ్రీకృష్ణ పరమాత్మ చాలా విపులంగా మనకి ఈ అధ్యాయంలో చాలా విపులంగా చెప్తూ ఉంటారు. సో దాని గురించి మనము గురువుల భక్తి గురించి కూడా నిన్న మాట్లాడుకున్నాము. సో ఈ నెక్స్ట్ మన యొక్క ఆన్సర్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, థర్డ్ది లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినం. ఆయన చెప్తూ ఉన్నారు, లోకేస్మిన్ ఈ లోకంలో ఎప్పుడో లోకం పుట్టినప్పుడే నేను రెండు రకాలైనటువంటి నిష్టలను ద్వివిధ నిష్ట పురా ప్రోక్త మయా అనఘ రెండు రకాలైనటువంటి దారులను నేను చెప్పి ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఏదైనా ఒక పర్వతానికి వెళ్ళాలి అని అనుకోండి, దానికి వెళ్ళాలి అని అనుకోండి, మనకి చాలా దారులు ఉంటాయి. కానీ దానిలో ఏది బెస్ట్ అనేది మనం తెలుసుకుంటే మనం ఈజీగా రీచ్ అయిపోవచ్చు కదా మన గోల్ కి. సో అదే విధంగా దీంట్లో కూడా మనము ఆయన్ని చేరే విధానంలో కూడా చాలా దారులు ఉంటాయి. అన్ని దారులు కూడా ఈ తత్వజ్ఞానం, ఈ జ్ఞాన మార్గంలోకి కర్మ మార్గంలోకి వచ్చి చేరుతాయి. ఈ రెండు దారులు కూడా మళ్ళా ఈ కర్మ మార్గం మళ్ళా జ్ఞాన మార్గంలోకి వచ్చి చేరుతుంది. ఆ ఒక్క మార్గమే అంటే మీకు కొండ పైకి ఎక్కే కొద్దీ ఎన్ని దారులున్నా అన్ని కలిసిపోయి ఒకే దానికి వస్తాయి. ఎందుకంటే అది బాగా బాగా షార్ప్ అయిపోద్ది. సో అప్పుడు మీకు ఏంటి, ఆ ఒక్క దారిలోనే అందరూ వెళ్లాల్సి వస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా మనకి కింద ఉండే మనం ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు చాలా దారులు ఉంటాయి. అన్ని దారులు కూడా కర్మ మార్గంలోకి వస్తాయి. ఆ కర్మ మార్గం కూడా మళ్ళా జ్ఞాన మార్గంలో కలిసిపోతుంది. సో ఆ విధంగా ఆయన ప్లాన్ చేసి ముందరే పెట్టి ఉన్నారు అనమాట. సో ఆ విధంగా రెండు రకాలైన మార్గాలను నేను ఎప్పుడో చెప్పాను. అదే ఒక తత్వజ్ఞాన మార్గము అండ్ రెండోది కర్మ మార్గము. ఈ తత్వజ్ఞాన మార్గము ఈ సనక సనందాదులు అండ్ బ్రహ్మ మానస పుత్రులు వీళ్ళకి ఉపయోగపడుతుంది. అండ్ కర్మ మార్గము అనేది ఈ యొక్క మరిత్యాది ప్రజాపతులు, ఈ ప్రజాపతులకి వాళ్ళందరికీ కూడా అండ్ మామూలుగా సాధారణ వ్యక్తులకి కూడా కర్మ మార్గమే ఉపయోగపడుతుంది. సో కర్మ మార్గం ద్వారా మీరు జ్ఞాన మార్గంలోకి వచ్చి
చేరుకోగలరు నన్ను అన్నట్టు చెప్తూ ఉన్నారనమాట ఆయన. ఆ విధంగా 2 రకాలైనటువంటి ఈ మార్గాలున్నాయి అని చెప్పి మనకి ఆ విధంగా చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. 4th శ్లోకం, ఈరోజు శ్లోకం. న కర్మణామనారంభం నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణామనారంభం. ఇప్పుడు కర్మ చేస్తే బంధాలుంటాయి అని అనుకున్నాం కదండీ! సో, నువ్వు మంచి పనులు చేస్తే బంగారు సంకెళ్ళు, చెడ్డ పనులు చేస్తే మళ్ళా ఇనుప సంకెళ్ళు. మొత్తానికి సంకెళ్ళనేది కామన్ అన్నమాట. సో, నువ్వు మంచి పనులు చేస్తే ఇంకో జన్మ ఎత్తి దాన్ని అనుభవించాల్సొస్తుంది. నువ్వు చెడు పనులు చేస్తే ఇంకో జన్మ ఎత్తి దాన్ని కూడా అనుభవించాల్సొస్తుందన్నమాట. సో, నా కర్మణ మనారంభం. సో, అలా అంటున్నారు గదా! సో, నేను కర్మనే చెయ్యను. ఏం చేసినా మీరు సంకెళ్ళనేది ఉంటుంది అని అంటున్నారు గదా! అందుకోసం నేను కర్మనే చేయనని అనుకుంటావేమో, అలా కూడా కుదరదు అని చెప్పి మనకిక్కడ చెప్తూ ఉన్నారు. నకర్మణమనారంభం నైష్కర్మ్యం పురుషోష్ణుతే. ఇప్పుడు కర్మబంధాలు అన్నీ నేను చెయ్యను అని అనుకోవద్దు. నువ్వలా అనుకుంటావేమో అని ముందరే చెప్తున్నారాయన. ఏ కర్మ చేసినా సరే బంధాలనేది ఉంటుంది. అందుకే మేము కర్మ చేయము. జ్ఞాన మార్గానికే ప్రయత్నిస్తాము అని అనుకుంటావేమో, అలా కుదరదు అని చెప్పి చెప్తూ, కర్మాచరణ చేయకుండా ఇటు జ్ఞాన స్థితికి, అటు ఆహ్, 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 కర్మయోగులకి మధ్య ఉండడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనము రాదు. నువ్వు ఆహ్, ఈ యొక్క ఇలాంటి పనులు నువ్వు ఏమీ చేయకూడదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అదే ఇక్కడ నకర్మణమనారంభం నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. దాంట్లో మొదటి పార్ట్ వచ్చి మనకి కర్మ మార్గం గురించి చెప్తుంది. రెండో పార్ట్ వచ్చి జ్ఞాన మార్గం గురించి వివరిస్తూ ఉందన్నమాట. సో, ఆ విధంగా మనము ఇప్పుడు మన కర్మ మార్గంలో మనం లేమనుకోండి, మనకి చిత్తశుద్ధి అనేది కలగదనమాట. సో, మనకి ఫస్ట్ కావాల్సింది చిత్తశుద్ధి అన్నమాట. ఎవరైనా క్షణకాలం కూడా కర్మ చేయకుండా ఉండలేరు. ఇది మనము ఆల్రెడీ మనం అంటే మన బుక్‌లో కంటిన్యూ‌గా వస్తుంది కదండీ! ఎవ్వరు గూడా నేను చెయ్యను అని నువ్వు అనుకుంటున్నావు గానీ, అది కుదరదనమాట. ఒక్క క్షణం గూడా ఎవ్వరైనా క్షణకాలం గూడా కర్మ చెయ్యకుండా ఉండలేమనమాట. సో, మన జ్ఞానేంద్రియాల ద్వారా చేస్తాము. లేదంటే కర్మేంద్రియాల ద్వారా చేస్తాము. ఇంకా కాళ్ళు, చేతులు వీటన్నిటి ద్వారా చేస్తాము. ఇంకా మనసు ద్వారా గూడా ఎక్కువ చేస్తూ ఉంటామనమాట. మనస్సు చేయ మనస్సు మనకి చెయ్యమని ప్రేరేపిస్తుంది అని అనుకుంటూ ఉంటామనమాట. కానీ దానిని ప్రేరేపించేదొచ్చి త్రిగుణాత్మకమైనటువంటి 3 గుణాలనమాట. ఈ 3 గుణాలునే కలిపే ప్రకృతి అంటాము. ఇక్కడ ప్రకృతి అంటే నేచర్ కాదు. ప్రకృతి అంటే ఈ 3 గుణాలను కలిపి మాయ అనే దాన్ని కలిపి ఉండేదాన్ని ఇక్కడ మనము ప్రకృతి అని మన భగవద్గీతలో అంటామనమాట. సో, మనకి 3 గుణాలు ఉన్నాయి అని అనుకున్నాం కదండీ! ఇదే మనకి ప్రేరణ అనేది కలిగిస్తూ ఉంటుందనమాట. అది ప్రేరణ కలిగించి ఏదో ఒక పనిని చేయమని చెప్తూ ఉంటదనమాట. సో, దాని ప్రమేయం అందువల్లనే అది ఏదో ఒక పనిని చేయమని చెప్తూ ఉంటది కాబట్టి మనము కొన్నిసార్లు గమ్ము కూర్చుంటాము. కూర్చొని ఏమి ఆలోచించకూడదని ధ్యానంలో కూర్చుంటాం ఎగ్జాంపుల్. ధ్యానంలో కూర్చొని ఏమి ఆలోచించకూడదనే కూర్చుంటాం. కానీ అక్కర్లేని ఆలోచనలన్నీ వస్తాయన్నమాట అప్పుడే. సో, అలాగా మన ప్రమేయం లేకుండా ఉన్నా గూడా ఆహ్, 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 దానిలో పని చేయమని చెప్పి ప్రేరణిస్తూ మన మనసుకి ఆ 3 గుణాలు గూడా మన ఇంద్రియాలని, అవయవాలని పని చేయిస్తూ ఉంటాయన్నమాట. సో, దీన్ని ఎప్పుడు దాటగలము అనంటే, దీన్ని దాటినప్పుడు మాత్రమే మనకి ఈ నైష్కర్మ్యం అనే స్థితి వస్తుందనమాట. ఈ నైష్కర్మ్యం స్థితి రావాలి అనంటే ఏ పనిలోనైనా దాని ప్రభావం ఉంటదనమాట. సో, ఒక్క క్షణం కూడా మనం పనిని చేయకుండా వీలు ఉండదనమాట. సో, ప్రతి వ్యక్తి తన ప్రమేయం లేకుండానే ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాడనమాట. సో, ఈ 3 గుణాలు మనకి ప్రేరేపిస్తూ ఉంటాయి దానికోసం. ఈ 3 గుణాలు ఏమి అనంటే సత్వగుణము, రజోగుణము అండ్ తమోగుణము. సో, సత్వగుణం అనేది ఇంకా పోను ఇంకా దాని గురించి చాలా విపులంగా చర్చించుకుంటాము. అయితే ఇక్కడ నేను మామూలుగా కొంచెం ఇంట్రడక్షన్ అనేది మీకిస్తున్నాను. సత్వగుణం అనేది
చాలా స్వచ్ఛమైన గుణము. అండ్ ఇది ప్రకాశవంతంగా ఉంటుంది. చాలా తేలికగా ఉంటుందనమాట సత్వగుణం అనేది. అండ్ రజోగుణం అనేది ఇది అంత ప్రకాశంగా ఉండదు. అండ్ కొంచెం బరువుగా ఉంటదనమాట. ఇది మనస్సుని పనిలోకి వెళ్ళమని చెప్పి ప్రేరేపిస్తూ ఉంటదనమాట. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అని చెప్పి. అండ్ తమస్సు వచ్చి ఆవరించి అంటే ఇప్పుడు మనల్ని మనసుని మూసేస్తా ఉంటదనమాట. అంటే మనిషిని నిద్రపుచ్చడం గాని, అట్లా చేయకుండా పనిని చేయకుండా చేయడం గాని, ఇట్లా అంతా చేసేది తమస్సు అన్నమాట. సో, ఈ సత్వ, రజో, తమస్ గుణాల వలన ఈ 3 గుణాలని కలిపి మనం ప్రకృతి అంటాము. ఈ ప్రకృతికి దాటినప్పుడు మాత్రమే మనము నైష్కర్మ్యం అనే స్థితిని చేరుకుంటాము. అంటే ఏ పని చేయనప్పుడు మాత్రమే నైష్కర్మ్యం అనే స్థితిని చేరుకుంటాము. అంతేగాని నేను సాధువునయిపోయాను. నేను కాషాయం ధరించాను. నేను హిమాలయాలకెళ్ళిపోయాను. నేను అన్నీ వదిలేసుకొనొచ్చేసాను. సో, నాకు జ్ఞానం అదే వస్తది. అని అనుకోవడం మాత్రము చాలా తప్పు అయిన పరిస్థితి. సో, నువ్వలా చేశావు అనంటే, నువ్వు ఈ సత్కర్మ ఆచరణ ఎప్పుడైతే చేసుకొని, నీ మనసుని శుద్ధి చేసుకుంటావో, అప్పుడు మాత్రమే నువ్వు జ్ఞాన మార్గంలోనికి ప్రవేశించగలవు. సో, జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి అంటే, నీ మనస్సు చాలా శుద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే అంతే కదండీ! ఇప్పుడు మనము ఏదో తగువాడేసాము. బాగా గట్టిగా తగువాడేసి కూర్చొని గమ్ముగా ధ్యానం చేయమంటే మనకవే కదా గుర్తొస్తాయి. సో, అదే విధంగా నువ్వు నీ యొక్క మనస్సుని అర్థాన్ని తుడుచుకునే యొక్క స్థితిని చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళగలుగుతావు. సో, అలా అద్దాన్ని తుడవకుండా అద్దాన్ని వెలుగులోకి తెచ్చినా, నువ్వు వెలుగులోకెళ్ళినా అండ్ దాన్ని పైకి పెట్టినా, కిందకి పెట్టినా, నువ్వు ఏ పని చేసినా గూడా అద్దంలో మన ప్రతిబింబం అనేది కనపడదు. సో, అద్దంలో మన ప్రతిబింబం ఎప్పుడు కనపడుతది? అద్దాన్ని తుడవడం ప్రారంభించినప్పుడే. సో, ఆ అద్దాన్ని ఎట్లా తుడవాలి అంటే సత్కర్మ ఆచరణ ద్వారా మనం తుడుస్తూ ఉండాలనమాట. సత్కర్మ ఆచరణ అంటే మళ్ళా మనకి ఆయన విధించినటువంటి పనులను సక్రమంగా చేయడం అండ్ మంచి పనులను చేయడం అన్నమాట. సో, మంచి పనులను చేస్తూ మనం మన యొక్క మనసుని ఎప్పుడూ నిర్మలంగా ఉంచుకోవాలనమాట. సో, దానికి కూడా మనకి పోను పోను ఇంకా చాలా వస్తాయండి. ఎట్లా నిర్మలంగా ఉంచుకోవాలి అనని. కానీ మనం ఎప్పుడైతే ఇది ప్రాక్టీస్ చేసామో, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు గూడా ఫస్ట్ మనకి కనపడతారు. ముందర కనపడిన దానికి, తర్వాత మనకి ఆ యొక్క మూర్తి కనపడిన దానికి కూడా చాలా డిఫరెన్స్ వస్తదండి. ఏమంటే చాలా క్లియర్‌గా చాలా బ్రైట్‌గా అది ఎక్స్‌పీరియన్స్ అయితే తెలుస్తుంది. ఫస్ట్ నేను గూడా కూర్చున్నప్పుడు అప్పుడు స్టార్టింగ్‌లో అయితే కూర్చోలేకపోయేదాన్ని ఫస్ట్. తర్వాత కూర్చున్నప్పుడు ఓకే. అట్లా అట్లా వైబ్రేట్ అవుతూ, కనపడుతూ అట్లా ఉండేది. కానీ ఎప్పుడైతే మనము మన ఇది భగవద్గీత స్టార్ట్ చేసి కొంచెం నెమ్మదిగా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ యాడ్ చేసుకోవడం అంటే బయట వాళ్ళకి గూడా మళ్ళా తెలీదు మనం ఏం చేస్తున్నాం అనేది గూడా. మన మనసుని ఎప్పుడు గూడా నిర్మలంగా ఉంచుకోవాలి. అండ్ ఏ థాట్స్ పెట్టుకోకుండా ఉండాలంతే. సో, అలా ఉంచినప్పుడు మనకి ఆలోచనలు గూడా ఏమి అంత ఎక్కువుండదు. సో, అప్పుడు చాలా డిఫరెన్స్ ఒస్తదనమాట. సో, కూర్చున్న వెంటనే ధ్యానం కుదురుతుంది. అండ్ వెంటనే గూడా మీరు ఏమనుకుంటున్నారో ఆ మూర్తిని తప్పకుండా చాలా క్లియర్‌గా, బ్రైట్‌గా అంటే మనకి తిరుపతిలో తోసేసి మనము ఏమి ఒక 300 టికెట్‌కెళ్ళినప్పుడు అండ్ శ్రీవాణి దర్శనం చూసినప్పుడు ఎంత తృప్తి ఉంటుందో, అంత డిఫరెన్స్ ఉంటదనమాట. సో, మనం ఆ విధంగా మన మనసుని శుద్ధం చేసుకుంటూ ఉంటే, మనకి ఆ యొక్క నెమ్మదిగా ఒక్కొక్క స్థితి అనేది కలుగుతుందంటండి. సో, ఈ సత్వం అనేది ఈ గుణాల గురించి మళ్ళా ఒకసారి చూద్దాము. ఈ సత్వగుణం అనేది అన్నిటి మీద ఒక ఒక అదసలు ఎట్లా వర్క్ చేస్తది అనేది మనం ఇక్కడ ప్రయత్నిస్తున్నాను మీకు చెప్పడానికి. సో, ఈ సత్వగుణం అనేది అన్నిటి మీదకి మన దృష్టిని అనేది ఆహ్, పెడుతుందంటండి. సో, అన్నిటి మీద దృష్టిని పెడుతుంది. సో, అన్నిటి మీద పెట్టినప్పుడు అన్నిటి మీద శ్రద్ధ కలగాలి మనకి కదా! అన్నిటి మీద శ్రద్ధ కలగాలి అండ్ జ్ఞానం కలగాలి అండ్ సుఖం గూడా కలగాలి. సో, సత్వగుణం అనేది అన్నింటి మీద వ్యాపించినప్పుడు. కానీ అలా కాకుండా తమస్సొచ్చి కొన్నిటిని మూసేస్తుంది. కొన్నిటిని మూసేసి ఏదో ఒక్క దాని మీద మాత్రమే అది ఫోకస్ చేస్తదనమాట.
ఆ ఆ ఒక్క దాన్ని మాత్రమే తెరిచి ఉంచుతుంది అది. అప్పుడు రజస్ ఏం చేస్తుందంటే దాని మీద ఫోకస్ చేస్తుంది. అప్పుడు ఏం చేస్తది రజస్ అనేది ఏదో ఒక దాన్ని మాత్రమే తెరిచి ఉంచుతదనమాట. ఆ తెరిచిన దారిలో ఈ సత్వగుణం అనేది ప్రయాణించి రజస్సుని దానిని కావాలి అన్నట్టు చేస్తదనమాట. రజస్సు అనంటే మనకి పనిలోకి ప్రేరేపించేది అండ్ మనకి కావాలి అట్లా అనిపించేది రజస్సు అనమాట. సో ఈ విధంగా మనకి గుణాలు వర్క్ చేస్తాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ గా మనకి మంచిగా అర్థమయ్యేటట్లయితే ఒక చీరల షాప్‌కి వెళ్ళామండి. సో, ఒక చీరల షాప్‌కెళ్ళాము. ఫస్ట్ అన్ని చీరలు చూస్తాం. అది సత్వగుణం. సో, అన్ని చీరలు మనం చూసాం. తర్వాత మనకి కొన్ని మాత్రమే నచ్చుతాయి. తమస్సు. కొన్ని మూసేసిందనమాట. అన్నీ మనకి నచ్చలే. దాంట్లో ఒక్కటే మనం సెలెక్ట్ చేసాం. అంటే అన్నీ మూసేసి ఒక్కటి సెలెక్ట్ చేసాం. అది తమస్సు. అన్ని మూసేసింది తమస్సు. సెలెక్ట్ చేసిందొచ్చి రజస్సు. సో, అంటే ఇవన్నీ ఈ కలర్‌లన్నీ నా దగ్గరున్నాయి. అండ్ ఇది నాకు బాగా నచ్చింది అని చెప్పి ఒకటి సెలెక్ట్ చేస్తాం. సో, ఈ విధంగా మన గుణాలనేది వర్క్ చేస్తూ ఉంటాయంటండి కంటిన్యూగా. సో, పోనీ అంతవరకు వర్క్ చేసి వదిలేస్తే పర్వాలేదు. కానీ నెక్స్ట్ ఏంటి? మళ్ళా ఇంకా వాడిని చూపిచ్చు, అది చూపిచ్చు, ఇది చూపిచ్చు అని చెప్పి మనం మళ్ళా ఇంకా వాడి దగ్గరున్నవన్నీ చీరలు తిప్పిచ్చేస్తాం. సో, తిప్పిచ్చాక మళ్ళా ఇంకా సెలెక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో, ఆ విధంగా ఆ వర్క్ చేస్తూ ఉండడం వల్ల మనకి అట్లా అనిపిస్తుందంటండి. సో, మనము దాన్ని ఎంతవరకు యూజ్ చేయాలి? ఒక చీర కావాలి నీకు. సో, ఒకటి సెలెక్ట్ చేసేసావు. సో, గో అని చెప్పి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోవాలన్నమాట. సో, అక్కడితో మనం ఆగదు. ఇంకేముంది వెరైటీ, కొత్త వెరైటీ చూపిచ్చు, చూపిచ్చు అని చెప్పి చెప్తూ ఉంటాం గదా! సో, ఆ విధంగా మనకి ఈ సత్వ, రజస్, తమో గుణాలు మనకి ఏదైనా నేను ఎగ్జాంపుల్‌గా చీరలైతే మనకి బాగా అర్థమైతదని జెప్పాను. సో, ఏదైనా గూడా ఆ విధంగా మనకి ఆహ్, మనం సెలెక్ట్ చేసుకుంటామంటండి. సో, ఆ విధంగా మనకి వర్క్ చేస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ 3 గుణాలు కలిసి నిర్దిష్టంగా ఒక వస్తువుని ఎప్పుడైతే సెలెక్ట్ చేస్తాయో దాన్ని ఆ స్థితిని వస్తుంది మనకి. తర్వాత వాటిని నిరంతరము సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడితో వదిలేస్తే పర్వాలేదు. కానీ వాటిని నిరంతరము ఆ యొక్క చంచలంగా ఉంటదనమాట. దాని దాని యొక్క చేసే పని అనేది బాగా చంచలంగా ఉంటది. సో, ఈ వస్తువు కావాలి అనుకున్నప్పుడు మళ్ళా వేరే వస్తువు కూడా కావాలి అని అనుకుంటాం గదా! సో, అలా అది కదులుతూనే ఉంటుంది. సో, ఈ 3 గుణాలు నువ్వు ఈ 3 గుణాలు కదులుతున్నంత వరకు మనిషి ఏ పని కూడా చెయ్యకుండా ఆపుకోలేడు. సో, ఇది ఆపుకోవడం నేనిది ఆపేసుకున్నాను అని అనుకోవడం ఒట్టి కల్ల అది అని చెప్తూ ఉన్నారనమాట. పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అది ఇంకా ఫర్దర్‌గా మిగిలిన శ్లోకాల్లో చెప్తారండి ఇంకా దాని గురించి విపులంగా. సో, జ్ఞానసిద్ధి వచ్చినప్పుడు మాత్రమే నీకు ఈ పరిస్థితి రాదు. ఈ యొక్క ఈ 3 గుణాలని నువ్వు దాటాలి అనంటే నీవు జ్ఞానసిద్ధి అనేది నీకు రావాలి. సో, మళ్ళా ఆ జ్ఞానసిద్ధి రావాలి అనంటే కర్మ మార్గాన్ని పట్టుకోవాలి. కర్మ మార్గాన్ని పట్టుకుంటే సత్కర్మను చేయాలి. సో, అలా అన్నమాట. మనము పైకి, కిందకి మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను చెప్తూ ఉన్నాననమాట. సో, ఒక్క క్షణం కూడా పని లేకుండా ఉండలేమని చెప్పి నెక్స్ట్ శ్లోకంలో మనకి వస్తుందండి. సో, త్రిగుణాలు ఉన్నంత వరకు మన పని అనేది ఆగదు. ఆలోచనలనేవి ఆగవు. అది అసంభవము. సో, జ్ఞానసిద్ధి లేని వాళ్ళకి ఈ యొక్క ఆహ్, ఆహ్, ఈ యొక్క త్రిగుణాలను గెలిచే అటువంటి అవకాశం కూడా లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో, దీనికి ఇంకా మనం బెస్ట్‌గా ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవాలి అనంటే ఒక సాధువు వచ్చి ఒక సాధువు ఒక ఆశ్రమానికి వెళ్లారంటండి. ఆశ్రమానికెళ్ళి నాకు జ్ఞానసిద్ధి కలిగిపోయింది. సో, నేను జ్ఞాన మార్గంలో ఉన్నాను. నేను తత్వవేత్తనయిపోయాను అని చెప్పి తనను తాను అక్కడ ఉండే గురువుగారికి పరిచయం చేసుకున్నారు. అండ్ శిష్యులకి కూడా పరిచయం చేసుకున్నారు. సరే అని చెప్పి వాళ్ళు ఆయన్ని వెల్కమ్ చేసి ఆ యొక్క ఆశ్రమంలో ఆయనకి ఆశ్రయం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన వచ్చి మరుసటి రోజు కార్తీక మాసం అన్నమాట. సో, కార్తీక మాసం అయితే మరుసటి రోజు శిష్యులు వెళ్లి ఆయన్ని లేపారన్నమాట. రండి స్వామి మనము కార్తీక మాసం గదా! సముద్ర స్నానాలు చేద్దాము రండి. గంగా నదికి వెళ్దాము.
రండి అని చెప్పి చెప్పారనమాట. సో కార్తీక మాసం కాబట్టి గంగా నది బాగా చల్లగా ఉంటుంది. అండ్ అందువల్ల మన యొక్క సాధువు గారు అన్నారు, ఆహ్, నాకు ఎప్పుడో జ్ఞానసిద్ధి కలిగిపోయింది. పిచ్చి వెధవల్లారా మీరంతా, ఇంకా నన్ను నన్ను లేపుతారా? నా 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 శరీరంలోనే జ్ఞానగంగ ప్రవహిస్తూ ఉంది. సో నేనెళ్ళి ఇలాంటి పనులు చేయనవసరం లేదు. మీరెళ్లి చేసుకోండి అని చెప్పి ఆయన చెప్పేసి పడుకునేస్తారనమాట. సో అప్పుడు గురువుగారు చేస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ఆయనకి చక్కగా మంచిగా పలహారాలు అండ్ నూనె వంటలు అన్నీ గారెలు, అరిసెలు అండ్ పులిహోర ఇట్లా అన్ని నూనె వంటలన్నీ పెట్టి బాగా పుష్టిగా ఆయనకి పెట్టిస్తారనమాట. సో పెట్టిచ్చిన తర్వాత మధ్యాహ్నం అదే పెడతారు. రాత్రి గూడా అన్ని నూనె వంటలే పెడతారు. సో ఆయన గూడా బాగా తినేసి ఇంకా రాత్రి పడుకునేదానికి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆయన పడుకున్నాక ఆయన దగ్గర ఉన్నటువంటి నీటి చెంబుని, మామూలుగా వాటర్ పెట్టుకుంటాం గదండీ మనం పడుకున్నప్పుడు. సో ఆ వాటర్‌ని తీసేసి తలుపులో గడియ పెట్టేస్తారు. గడియ పెట్టేస్తే అప్పుడు ఉదయం అంతా తినిందంతా ఆయిల్ ఫుడ్ కదా! సో డెఫినెట్‌గా ఆయనకి దాహమేస్తది. సో ఆయన లేసి ఎతుక్కుంటూ ఉన్నారనమాట. ఈ శిష్యులంతా కిటికీలోంచి చూస్తూ ఉన్నారు. వాటర్‌ని ఎతుక్కుంటా ఉంటే చూస్తున్నారు. అదేంట్రా నా వాటర్ ఏది అని అడిగితే, మీ శరీరంలో జ్ఞానగంగ ఉందని చెప్పారు కదా గురువుగారు. సో మీకెందుకు దాహం వేస్తుంది? సో ఆ గంగ ద్వారా మీరు దాహాన్ని తీర్చుకోండి. దాన్ని చూసేదానికే మేమొచ్చాము అని చెప్పి శిష్యులు చెప్తారనమాట. సో ఈ విధంగా వాళ్ళు చెప్పినప్పుడు ఆయన చాలా విధాలుగా ప్రయత్నిస్తారు. అయినా శిష్యులు ఒప్పుకోరు. గురువుగారిని పిలవండి అంటే గురువుగారే మాకిది చెప్పారు అని చెప్తారు. సో ఆ విధంగా చాలా సేపయిన తర్వాత నన్ను క్షమించండి బాబు. ఇంక నేను తప్పుగా మాట్లాడాను. నాకిప్పుడు నీళ్లు కావాలి ఇవ్వండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు గురువుగారొస్తారనమాట. గురువుగారొచ్చి చెప్తారనమాట. "నువ్వు నీకు జ్ఞానం కలిగింది అని చెప్పుకోవడము ఒట్టి తప్పు అయినటువంటి మార్గము. అది అలా కరెక్ట్ అయినది కాదు. అది నువ్వు శిష్యుల దగ్గరొచ్చి చెప్పావు. అది వాళ్ళ యొక్క ప్రవర్తనలో చాలా మార్పు అనేది వస్తుంది. నిజంగా నీకు జ్ఞానం కలిగింది అనంటే, నువ్వు సత్కర్మాచరణ అనేది చేస్తావు. సత్కర్మాచరణ అంటే కార్తీక స్నానాలు చేయడము, ఇంకా పూజ, ఇంకా మార్నింగు, ఈవినింగు, మనం సూర్యోదయం, సూర్యాస్తమయంలో చేస్తారు కదండీ! ఆహ్, అదే ఆహ్, దాని పేరు మర్చిపోయాను. సో, సూర్యోదయం, సూర్యాస్తమయంలో మనం పాడ్యమది ఇచ్చి చేస్తారు కదా! పూజ అది. అది మునులు కంపల్సరీ చేస్తారనమాట. సో, ఆ విధంగా నీకు ఇచ్చిన పనిని నువ్వు సంధ్యావందనం. చేస్తున్న సంధ్యావందనము అండ్ మార్నింగ్ చేసేది. సో, హ్మ్. అవన్నీ మానేశారనమాట. సో, ఆ విధంగా 3 సంధ్యల్లోనూ చేసేది సంధ్యావందనం. 3 పూర్వ సంధ్యల్లోని సంధ్య, చేసే మధ్య సంధ్య, సంధ్యావందనం. సాయంత్రం సంధ్య 3 సంధ్యలు. హ్మ్. సో, ఆ విధంగా నువ్వు మా శిష్యులకి చెప్పి ఉండకూడదు అని చెప్పి ఆయనకి బుద్ధి చెప్పి, అండ్ నువ్వు కర్మలను మాత్రమే వదులుకొని వచ్చేసావు. అంతేగాని నీకు ఏ జ్ఞాన సిద్ధి కలగలేదు. ఒకవేళ నువ్వు ఆ జ్ఞాన సిద్ధి కలిగింది అని నువ్వు భ్రమలో ఉంటే దాన్ని నువ్వు వదిలేసుకో అని చెప్పి ఆయనకి బుద్ధి చెప్పి పంపిస్తారనమాట. సో, ఆ విధంగా ఏ పని చేయను అని అనుకోని, ఏ పని చెయ్యను అని అనుకోని నువ్వు వచ్చేసావు కానీ, దీంట్లో నువ్వు ఆహ్, నీ కర్మల్ని చేయకుండా వచ్చేసావు మధ్యలో. కానీ నువ్వు చేయాల్సింది మాత్రం చెయ్యటం లేదు. నువ్వు సత్కర్మాచరణ చేసినప్పుడు మాత్రమే నీకు జ్ఞానసిద్ధి అనేది కలుగుతుంది. సో, అది కూడా ఎప్పుడు కలగాలి అనేది ఆయనే చూసుకుంటారు. శ్రీకృష్ణ పరమాత్మే చూసుకుంటారు. సో, నువ్వు దాని గురించి ఇక్కడ ఈ విధంగా తెలియని వాళ్ళకి చెప్పి వాళ్ళని కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో అంతా పెట్టకూడదు అన్నట్టు ఆయన చెప్పారనమాట. సో, ఎప్పుడు గూడా మనము అంటే నేను ఇది చెయ్యను. అది బెస్ట్ అన్నారు కాబట్టి నాకదే కావాలి. ఇప్పుడు అన్నిటికన్నా బెస్ట్ ఉండేదే నాకు కావాలి అన్నప్పుడు ఒక్కొక్క మెట్టుగా మనం వెళ్ళాలి కానీ, ఒకేసారి దాని గురించి మనం ఆలోచించకూడదనమాట. సో, దాన్ని కావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? సో, మనం ఏం చేయాలో దాని గురించి ఆలోచిస్తూ చేస్తూ ఉండాలి అని చెప్పి
మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అండ్ ఈ ప్రకృతిని దాటి మనం వెళ్ళడం అనేది చాలా కష్టతరమైనటువంటి పని. సో, ఈ ప్రకృతిని, ఈ గుణాలను మాత్రం మనం దాటాలి అనంటే, మనకి దానికి తగినటువంటి శక్తి కావాలి. దానికి ఆ జ్ఞాన మార్గంలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మనకొస్తుంది. సో, వీటిని తెలుసుకున్నప్పుడు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకొని చేసినప్పుడు దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంటది కదా! ఫస్ట్ మనం చేసిన దానికి, తర్వాత చేసిన దానికి. సో, అదే విధంగా ప్రకృతిలో ఇలాంటి గుణాలున్నాయి. సో, ఇవి నన్ను ఇట్లా డీల్ చేస్తుందనమాట. సో, నేను అబ్జర్వ్ చేయాలి. ఒక అబ్జర్వర్‌గా మీరెట్లా ఉండాలి? ఎప్పుడు గూడా మనకి చెప్తారు జూడండి. అబ్జర్వర్‌గా ఉండు అనని. నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదనమాట. ఏ అబ్జర్వర్ ఏంటి? ఇది ఇట్లా ఉండడం ఏంటి? అని చెప్పి. సో, ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెంగా తెలుస్తుందనమాట. సో, ఒక క్షణం ఆగి సో, అవేం చెప్తున్నాయనేది వినండి. సో, చాలా డిఫరెంట్‌గా ఉంటది. మనతో మనం డీల్ చేసుకున్నప్పుడు ఇంకా చాలా కొత్తగా ఉంటదనమాట. ఒక మంచి కొత్త ఫ్రెండ్‌ని కలిసినట్టు ఉంటదనమాట. సో, ఆ డీలింగ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటది. కొత్త కొత్త విషయాలు చెప్తూ ఉంటదనమాట. అది చెప్పినప్పుడు ఓకే. ఓకే. ఇది ఇట్లా చెప్తుంది. ఇది ఇట్లా చెప్తుంది. నువ్వేం చేయాలి? సో, అది ఆ క్లారిటీ అనేది మనకి ఎప్పుడైతే మన మైండ్‌లో ఉందో ఫస్ట్ మనము ఎప్పుడు గూడా నీతో నువ్వు పోరాడు అని చెప్తూ ఉంటారు గదండీ! సో, ఫస్ట్ అయితే నాకు అర్థమయ్యేది కాదు. నాతో నేనేంది పోరాడేది? నేనే గదా జెప్పింది. మళ్ళా నాతో నేనేంటి చేసేది అనేటట్లు ఉండేదనమాట నా వర్షన్. సో, ఒక్కొక్కటి తెలుస్తూ ఉంటే ఇప్పుడు ఓకే. ఇట్లా ఉంటుందనమాట. సో, ఇలా ఉంటది. ఇలా చెయ్యాలి అని చెప్పి ఇప్పుడిప్పుడు అర్థమవుతూ కొంచెం కొంచెంగా వస్తుంది. సో, ఆహ్, ఇవి గూడా నాకన్నీ కొత్త. అందుకోసం నా వల్ల అయినంత ప్రయత్నం అయితే చేశాను. సార్ అప్ టు యూ సార్. మీరు మీరే జెప్పాలి. సార్ ఏమన్నా యాడ్ చేస్తారా? అయిపోయిందా? అయిపోయింది సార్. ఈ శ్లోకం వరకు అయిపోయింది. అదే 4 తాపేస్తున్నారా? అంటే మీరు యాడ్ అవును సార్. చేస్తే నెక్స్ట్‌ది కూడా ప్రిపేర్ అయినట్టున్నావుగా. ఆ! అవ్వదులే. సార్ యాడ్ చేస్తే ఆ టైం అయిపోద్ది. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఉంటది. సార్ కనీసం ఒక 10, 15 మినిట్స్ తీసుకుంటారు. ఏం లేదు. నేనే వద్దంతా వద్దు. నువ్వు చెప్పేసేయి అంటే చెప్తాను. నీకంత పట్టదేమో. చెప్తే గనక చెప్పేసేయి. తర్వాత యాడ్ హ్మ్. చేస్తా 2 కలిపి. లేదు సార్. నేను మళ్ళా నెక్స్ట్ క్లాస్‌లో అది చేస్తాను. ఓకే. 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 నేను సాక్షిభూతకంగా అన్నావు కదా! హ్మ్. హ్మ్. ఏ అలా పని చేయకుండా ఉండము. అండ్ 3 కర్మల గురించి. అదే 3 గుణాల గురించి. ఆ 3 గుణాలు మనం మామూలుగా ఇప్పుడు అసలు సత్వగుణంలో నుంచి ఇంకా పై గుణం ఇంకోటుంది. విశుద్ధ శుద్ధ సత్వగుణం అని చెప్పి. శుద్ధ సత్వం. విశుద్ధ సత్వం అని చెప్పి ఇంకోటుంది. విశుద్ధ అంటే కాదు సార్. శుద్ధ సత్వం. శుద్ధ శుద్ధ సత్వం. సత్వం సార్. విశుద్ధాన్నిచ్చాడు, విశుద్ధ సత్వం హ్మ్. అని ఇచ్చాడు. ఎక్కడ సార్? 4 దాంట్లో తమస్సు నుండి రజస్సు, రజస్సు నుండి సత్వము, సత్వము నుండి విశుద్ధ సత్వము లేక గుణాతీతం. హ్మ్. అక్కడ పేజ్ సరే సార్. నెంబర్ 291. 291లో ఫస్ట్ సెకండ్ పారాగ్రాఫ్ బిగినింగ్ లో. కానీ నేను చాలా దగ్గర చూసింది శుద్ధ సత్వం అననే. ఒకసారి చూద్దాం సార్. పర్వాలేదు, దాని గురించి విషయం కాదు. అంటే శుద్ధతత్వం సత్వంలో నుంచి శుద్ధ సత్వం అనేది ఇంకో స్టేటస్ ఉంది, ఇంకో స్టేజ్ ఉంది. ఉన్నది. సత్వగుణం సత్వగుణంతో ఆగిపోలేదు. అవును. సత్వగుణం నుంచి ఇంకొక స్టేజ్ తీసుకెళ్తున్నాడు పైకి. ఇంకా అక్కడ అవును. మొత్తం ఆత్మదర్శనం అనేది గుణాతీతం. అంటే విశుద్ధ తత్వం అంటే గుణాతీతం. ఎటువంటి ఈ 3 గుణాలు లేకుండా వెళ్ళడమే శుద్ధతత్వం. స్పందించకుండా ఈ 3 గుణాల నుంచి దాటి పైకి వెళ్ళిన దాన్ని విశుద్ధ తత్వం అంట. అది ఆ గుణాతీతం అనేది జరిగినప్పుడు మనకి ఆ బ్రహ్మతత్వం అనేది, ఆ జ్ఞానతత్వం అనేది మనకి బోధపడుతుంది. దానికి అక్కడికి వెళ్ళగలుగుతాం అని చెప్పి. అందుకని సత్వగుణం రావాలి అంటే మనకి తమోగుణము, తమస్సు, రజోగుణం ఈ 2 కూడా ముఖ్యం. ఈ 3 గుణాలు మనిషికి ముఖ్యం ఉండాలి.
సోమరిపోతనంలో నుంచి ఏదో సెలెక్ట్ చేసుకుని ఒకదాని మీద నువ్వు రజోగుణం ద్వారా దాని మీద ఫోకస్ చేసి అక్కడి నుంచి నువ్వు దాన్ని కూడా విసర్జించి సత్వగుణానికి వచ్చి సత్వగుణంలో నుంచి పూర్తి గుణాతీతుడు అయిపోయినప్పుడు నీకు ఈ విశుద్ధ తత్వం అనేది వచ్చినప్పుడు నీ మొత్తం అంతా ఈ దేనికి మనం స్పందించం. మన కళ్ళ ముందు ఏదున్నా కూడా మనం దేనికి స్పందించకుండా దేనికి మనం రెస్పాండ్ అవ్వం, రియాక్ట్ అవ్వం ఒక విధంగా చెప్పాలంటే ప్రతిస్పందన అనేది ఉండదు. స్పందన అనేది వేరేవండి. వెంటనే కనుక నీజర్క్ రియాక్షన్స్ ఏమి ఉండవు మనకి వచ్చేటప్పుడు గుణాతీతం. మన ఇంతకుముందు చాలాసార్లు కూడా నేను చెప్పాను. ఇప్పుడు నేను ముందు ఫస్ట్ దీనికి వస్తాను. ఇది మన సాక్షిభూతంగా ఏమి మనం ప్రమేయం లేకుండా కూర్చోవటం అనేది మన చాలా పుస్తకాలు చదివేటప్పుడు కూడా మనం ఇది చెప్పుకున్నాం. నువ్వు దాంట్లో భాగం కావద్దు, నువ్వు దాంట్లో విడిగా ఉండాలి. ఇప్పుడు మనం నది ఒడ్డును కూర్చొని నదిలో నీళ్లు పోతా ఉంటాయి, చూస్తూ ఉంటాం ఒడ్డును కూర్చొని, దాంట్లో మన భాగం కాము. కానీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొద్ది క్షణాలు అయిన తర్వాత అసలు నీరు పోయేదాన్ని కూడా మనకు గమనించాం. ఏదో సడన్ గా ఏదో షిప్ వస్తేనో బోట్ వస్తేనో వచ్చినట్టుందని చెప్పి మనకు గమనిస్తాం తప్ప అదే మనం మనం ఈ బుక్ లో కూడా పవర్ ఆఫ్ నవ్ లో కూడా మనం చెప్పుకుంటాం. ఒక బస్ స్టాప్ లో కూర్చొని మన ట్రాఫిక్ వెళ్తూ ఉంటే మనం ఏ విధంగా అయితే ఒక అందరం తర్వాత నోటీస్ చేయకుండా దాని పట్టుగా జరుగుతూ ఉంటుంది, మన కళ్ళు మాత్రం చూస్తుంటే మనసు మాత్రం వేరే చోట ఎక్కడ ఉంటుంది. ఆ విధంగా మనం తయారవుతాం. సాక్షిభూతంగా అంటే మనం మీరు చెప్పిన దానికి ఏ విధంగా మనల్ని మనం మర్చిపోవటం అనేది, లేదా మనం చూసుకోవటం అనేది కొంతసేపటి తర్వాత మనం ఏది గమనించని పరిస్థితులకు వెళ్ళిపోతాం. మన చుట్టూ ఉన్న పరిసరాలని మనం గమనించని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఇది మనం ఇప్పుడు ఈ పుస్తకంలో చదువుకున్నాము. తర్వాత ఇది మన లివ్ లైక్ ఏ మాంక్ లో, దాంట్లో థింక్ లైక్ ఏ మాంక్ లో కూడా చదువుకున్నాం మనం. ఇవన్నీ దాంట్లో ప్రతి చోట్ల కూడా మనం ఇది వచ్చింది మనకి. అంటే సార్ గమనించని ఒక్క నిమిషం సారీ. చెప్పండి. అంటే గమనించని పరిస్థితి కాదు. అంటే నేను తెలుసుకున్నంత వరకు అది చూస్తూ ఉంటాము. దానిని మనం అంటే జస్ట్ ఊరికే ఒక సాక్షిభూతంగా చూస్తాం అంతే. దాన్ని పరిశీలన చెయ్యం. అంటే ఇప్పుడు ఏదైనా గొడవ అయింది అని అంటే వీడిది కరెక్ట్, వీడిది రాంగ్, వీడి ఇట్లా చేసి ఉండాలి, వీడి ఇలా చేస్తే కరెక్ట్ ఉండేది, అట్లా జడ్జిమెంట్ అనేది ఉండదన్నమాట. జస్ట్ అట్లా అన్ని అందుకోసం మనం అక్కడ లేమని కూడా కాదు, అక్కడే ఉంటాము. అండ్ చూడమని కూడా కాదు, చూస్తూ ఉంటాము. అండ్ వాడు తప్పు చేసిన వాడు వచ్చి మన ముందరికి వచ్చినా సరే మనకి ఆ యొక్క కోపం అనేది రాదనమాట. సో ఆ స్థితికి వెళ్తామన్నమాట. మనం గమనించని పరిస్థితి అంటే చుట్టూ ఉన్న మనం గమనించని పరిస్థితి అదే కదా. ఇప్పుడు రోడ్డు మీద 100 కార్లు వెళ్తాయి, బస్సులు, కార్లు, లారీలు ఎన్నో వెళ్తుంటాయి. ఏ బస్సు వెళ్ళింది, ఏ లారీ వెళ్ళింది, ఏ కార్ వెళ్ళింది మనకి ఇంకా మన మైండ్లో సబ్ కాన్షియస్ లో రిజిస్టర్ అవ్వదు. మామూలుగా మన కాన్షియస్ మైండ్ తో కనుక చూస్తే అవన్నీ మనకి ఈ కార్ వచ్చిందా, BMW వచ్చింది, అలా ఇది వచ్చిందని మనం గమనించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడైతే మనం ఊరికే కళ్ళప్పగిచ్చి రోడ్డు మీద కూర్చున్నామో మిగిలినవన్నీ మనం ఎన్ని బస్సులు పోయినాయి, ఎన్ని కార్లు పోయినాయి, ఎవరు ఎక్కారు, ఎవరు దిగారు, ఈ బస్ స్టాపులు అనేది మనకు స్పష్టత వస్తుంది. ఎందుకంటే మనకు అక్కడ మన కేంద్రీకరణ అనేది మనం ఓన్లీ అక్కడ శారీరకంగా మనం అక్కడ ఉంటామే కానీ మానసికంగా మనం అక్కడ ఉండం. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మానసికంగా మనం అక్కడ ఉండం. అసలు ఏం గమనించం కూడా. ఎవరిని వచ్చి అడిగితే ఏమండి ఇక్కడ ఏమైంది అని, ఏమో చూడలేదండి నేనే చెప్తాను. అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి అంటే కార్ డ్రైవింగ్ లో బాగా అది దానికి ఎగ్జాంపుల్ కార్ డ్రైవింగ్ తీసుకోవచ్చు సార్. అది మనం ఇప్పుడు తెలుసుకోవాలి అని అంటే మనం కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కనీసం అది ఏ కలర్ కారు కూడా తెలియదు. ఆ వీల్స్ ఒక్కటి అది ఎటు వస్తుందా అనేది ఒక్కటే మాత్రమే ఫోకస్ చేస్తాం. అది వచ్చి మన ఏకాగ్రతతో మనకి, ఎందుకంటే అక్కడ మనం దాంట్లో పార్ట్ ఆఫ్ ది డ్రైవింగ్, పార్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ ఉంటాం మనం. అదే ఇక్కడ నువ్వు విడిగా కూర్చొని ఒడ్డు మీద కూర్చొని చూసేటప్పుడు వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ట్రాఫిక్. అదే అది అక్కడ డ్రైవ్ చేసినప్పుడు ఉండే స్థితిని మనం ఇక్కడ ఒడ్డుని కూర్చున్నప్పుడే అనుభవిస్తూ ఉంటాం. అది ఆ పార్ట్ ఆఫ్ ది ట్రాఫిక్ కానప్పుడు ఏంటంటే మనకి ఇవేవి రావు.
అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మన ఆలోచన పూర్తి చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పూర్తి ఆలోచన రహిత స్థితికి తీసుకెళ్ళినప్పుడే నీకు ఈ నైష్కర్మం అనేది జరుగుతుంది. నిష్కామ కర్మ అనేది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. దాని గురించి మనం అక్కడ నిష్కామ కర్మ చేసి ఒకటి సింపుల్ గా దీంట్లో చెప్పేది ఏంటంటే కర్మ సిద్ధాంతంలో నుంచే నువ్వు జ్ఞాన సిద్ధాంతానికి వెళ్ళగలవు అనేది. అది కనుక నువ్వు డైరెక్ట్ గా జ్ఞాన సిద్ధాంతానికి పంపిస్తే ఎవరో చేయడు. కర్మలు ఎవరు చేయకపోతే ఈ ప్రపంచం ఆగిపోతుంది. ఎవరి కర్మ వాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేయాలి. కర్మ అంటే అక్కడ మన పాత కర్మల నుంచి వచ్చే ఫలితం అని కాదు. మనం ఏ పని అయినా మనం అక్కడికక్కడ ఆ పని చేయగలగాలి. ఏ పని చేసేవాడు ఆ పని చేయకపోతే ఆ ఇప్పుడు మనకి సపోజ్ రోడ్డు తుడిచేవాళ్ళు వచ్చి రోడ్డు తొడవలేదు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? చెత్త చెత్తగా ట్రైన్లో ఉంటుంది రోడ్డు వెళ్తున్నాము ట్రైన్లో ఎవరికాడు ఎక్కడ గలీజ్ అన్ని తినేసి పడేస్తుంటారు ప్యాకెట్లు అవన్నీ వాళ్ళు కనుక చేయకపోతే మన పరిస్థితి ఏంటి? మన ప్రెమిసెస్ వరకు మనం క్లీన్ చేసుకొని అడ్జస్ట్ అవ్వాలి. అడ్జస్ట్ అవటం లేదంటే ఎంత అడ్జస్ట్ అయినా మన ఇంటి ముందు గుమ్మ ముందు చూసుకొని పక్క గుమ్మాలన్నీ తొడగకపోతే రోడ్డు మీద చెత్తంతా మళ్ళీ అది మన మొన్న ఇంట్లోకి మీరు వస్తుంది ఏదో కదా. చెప్పారు చూడండి, రోడ్డు ఊడ్ చేసి ఇంటి ముందుకి ఒక ఇంటి కుప్ప ముందుకు పెట్టుకుంటా వస్తారు. ఉంటారు మేము. అవును, కుప్ప చేరుస్తారు రోడ్డు మధ్యలోకి. అది అట్లాడు మళ్ళీ వచ్చి గాలి చేరుతాడు, వస్తే ఇట్లాడు మళ్ళీ వచ్చి వెనక్కి చేరుతాడు. వచ్చి మళ్ళీ మన ఇంట్లోకి వస్తుంది. అది బండివాడు వచ్చి తీసుకెళ్ళకపోతే మన ఇంట్లోకి వస్తుంది. ఆ విధంగా మనము కర్మయోగాలు ఫలిత ప్రయోజనాలు కూడా ఒకటే అంటారు. ఒకటి ఆ అది రెండు ఉన్నా గానీ రెండింటికి భేదం ఉంది. ఉంటుంది. అందుకని మన ఎవరి కర్మ వాళ్ళు గనక చెయ్యకపోతే ఈ ప్రపంచం ఆగిపోద్ది. కాబట్టి నువ్వు కర్మణ్యేవాధికారస్తే అని చెప్పిన నీ ఫలితాన్ని నాకు ఇచ్చేయని చెప్పినా కూడా ఫలితాన్ని ఆశించకుండా చేయని చెప్పి నీ పని అయితే నువ్వు చేయ ముందు, అది తప్పదు. నీ పని చేసిన తర్వాత నీ పనిని నువ్వు ధ్యాన దృష్టితో మనస్సుతో కనుక చేసి దాని మీదనే లక్ష్యాన్ని పెట్టుకుని మిగిలిన దాని మీద సంబంధం లేకుండా నువ్వు చేసినప్పుడు ఆ ధ్యాన స్థితి నుంచి నువ్వు పైకి వస్తావు. పైకి వచ్చినప్పుడు నువ్వు నన్ను చూడగలుగుతావు అనేది ఈ మూడు గుణాల్లో నుంచి ఇచ్చిన సత్వగుణంలోకి. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, ఒక ఆయన సన్యాసత్వం పుచ్చుకున్నాడు. సన్యాసం పుచ్చుకొని అలా కాషాయ గుట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాడు. ఒక రోజు పొలాల్లోంచి వెళ్తుండగా ఒక కుర్రాడు తాబేల్ని కొడుతూ ఉంటాడు, తాబేల్ని చంపడానికి. ఆ పైన కొడతాడు డిప్ప మీద. అది గట్టిగా ఉంటుంది, నువ్వు ఎంత కొట్టినా అది పగలదు. అప్పుడు వీడు ఏం చేస్తాడు, ఇది చూసి ఈ సన్యాసి తిప్పి కొట్టు అని చెప్తాడు. తిరిగేసినప్పుడు ఏమైతే ఆ డిప్ప లోపలికి వెళ్ళిపోద్ది, పైన బాడీ వస్తుంది, అప్పుడు చచ్చిపోతుంది. అంటే నువ్వు బాహ్యంగా నువ్వు సన్యాసం పుచ్చుకున్నావే గాని మానసికంగా నువ్వు పుచ్చుకోలేదు. ఇవన్నీ మనకి మానసికంగా సన్యాసం ఎట్లా అనేది నేర్పిస్తూ ఉంది. నేర్పిస్తుంది అనమాట. అది మనం అది ఎప్పుడైతే మానసికంగా సన్యాసం అంటే ఇప్పుడు దాన్ని వదిలేయాలి నువ్వు. ఆ డిప్ప వాడికి మీద అసలు దాన్ని కొట్టకూడదు, తిప్పి పట్టించుకోకూడదు. కొట్టకూడదు. అసలు దాన్ని అవి పట్టించుకోకూడదు. ఒకవేళ పట్టించుకున్న తప్పు నాన్న, నువ్వు దాన్ని చంపకూడదు, అది జీవి, దానికి ప్రాణం ఉంది అని చెప్పి అబ్బాయిని అటు నుంచి అది తీసుకెళ్ళిపోవాలి. అప్పుడు అది సత్కర్మలోకి వెళ్ళిపోతుంది. వాడు చెప్పి సత్కర్మలోకి చేసినప్పుడు కౌంట్ అవుతుంది. సత్కర్మలోకి అది వెళ్ళిపోతుంది. అదే ఆ అండ్ అది సత్వగుణం అనే పరోపకారంలోకి దాంట్లోకి కూడా వెళ్ళిపోతుంది. కౌంట్ వెళ్ళిపోతుంది. అయిపోతుంది. అదే ఆ అప్పుడు సత్వగుణంలోకి ముక్తుడై వెళ్ళిపోతుంది. ఉంటాడు. అది మనం ఇక్కడ ఇవన్నిట్లో మనం చూసే వాటిలో ఏంటంటే నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించకు. ఆ ఫలితాన్ని నాకు వదిలేయి, నీకు ఏది ఇప్పుడు ఇవ్వాలో అది అప్పుడు ఇస్తాను అంటే ఎగ్జామ్ రాసేసి ఆన్సర్ షీట్ మనకి ఇచ్చేస్తాడు. ఆన్సర్ షీట్ మనకి ఇచ్చిన తర్వాత ఏ మార్కులు వేయాలి, ఎన్ని మార్కులు వేయాలి అనేది ఆయన వేసుకుంటాడు. అంత ఇన్ని మార్కులు వచ్చిందిరా నీకు, ఇదిగో నీ పుణ్యం ఇంత వచ్చింది అని చెప్పినప్పుడు ఇంతేనా వచ్చింది, నేను ఇంకా బాగా చేయాలా లేదా ఇంకా బాగా చదవాలని మనం ఎట్లయితే మనం అనుకుంటామో అదే విధంగా ఇప్పుడు మనం అక్కడ కూడా అనుకుంటాం కదా సార్, ప్రతిదీ కౌంటబుల్, పైన ఆన్సర్ చేయాలి. ఇక్కడ ఎవరికి ఆన్సర్ అదే చేసినా చేయకపోయినా నువ్వు చాప కింద ఇదిలాగా చేసేస్తా ఉన్నావు, ఆకు కింద నేర్చుకోలాగా. గాని ఇప్పుడు ఎవరో ప్రతిదీ ఉండవు. దేవుడు అనే ఆయనకి కౌంటబుల్. చిత్రగుప్తుడు అనే ఆయన లెక్కలు రాస్తూ అది ఉంటాడు. ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆ చిత్రగుప్తుడు రాసేసి ఇక్కడ ఏమో కొంత ఖాళీ లేదు, నువ్వు ఆ, అక్కడ గురించి అది చేస్తా అని చెప్పేసి సైంటిఫిక్ గా నీకు ఇవ్వని సైంటిఫిక్ గా ఒకటి నేను చూశాను సార్. చిత్రగుప్తుడు అనేది మన చిత్తంలో ఎట్లా స్టోర్ అయ్యి ఉంటది అనేది సైంటిఫిక్ గా నేను వీడియో అయితే చూశాను. అది నేను పెడతాను, ఒకసారి చూడండి. 10 minutes వీడియో, చాలా బాగుంది. అండ్ దాంట్లో మన చిత్తంలో ఎట్లా మనం చేసే కర్మలు ఎలా ఫీడ్ అయి ఉంటాయి. అండ్ భావం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
సో నువ్వు వాడిని తిడుతూ ఆ, వాడిని వెనక వైపు నుంచి తిడుతూ నవ్వుతూ ముందర బాగున్నావా అని అంటే నువ్వు వెనకాల నీ భావం ఎలా ఉందో అదే కౌంటబుల్ అవుతుందంట. నువ్వు నవ్వింది ఇక్కడ కౌంటబుల్ అవ్వదు. సో భావం అనేది అదే ఇంపార్టెంట్ కర్మ అక్కడ. సిద్ధాంతంలో చెప్పేటప్పుడు ఇవాళ నేను భోంచేసి సినిమాకి వెళ్ళి సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాను అని అనుకుని తర్వాత నువ్వు భోంచేసిన తర్వాత సినిమాకి వెళ్ళకపోయినా సినిమాకి వెళ్ళినటువంటి కర్మ ఫలితం ఏదైతే ఉందో అది నీకు వస్తుంది. ఎందుకంటే నీ భావం ఆలోచన అక్కడ ఉంది కాబట్టి. అందుకని యద్భావం తద్భావతి అని చెప్పి మీరు చెప్పే నిన్న యద్భావం చూశాను తద్భావతి సార్. అనేది అదనమాట. ఉం? నిన్న చూశాను, మా మేనత్త వాళ్ళ బాబు వాళ్ళ ఫ్రెండ్, 19 years ఓల్డ్. తను ఏం చేస్తున్నాడు అంటే ఒక సిరీస్ లో వర్క్ చేస్తున్నాడు, డిస్నీ పెర్సీ జాక్సన్ అని. 1.5 millions ఒక సిరీస్ కి తీసుకుంటున్నాడు ఆ అబ్బాయి. ఓ ఉం. ఆర్యన్ సింహాద్రి అని. ఆ ఏజ్ లో అది చాలా ఇదిగా ఉంది. అది నెట్ఫ్లిక్స్ లోనా హాట్స్టార్ లో ఉన్నట్టుంది. చూసినట్టు నేను కూడా చదివాను నేను కూడా. అతను నిన్న తెలుగు వాళ్ళు అక్కడ థ్యాంక్స్ గివింగ్ కి వచ్చి తను బుక్ అది చూపిస్తూ ఉన్నాడు ఆ సిరీస్. అప్పుడు జస్ట్ వీడియో కాల్ చేసి నాకు ఇలా మోటివేషన్ గా ఇతన్ని చెప్పొచ్చు, ఈ బాబుని 19 years కి 1.5 millions అనేది ఈజీ కాదు కదా ఆ ఏజ్ కి. మేము ఇన్నాళ్ళు కష్టపడి 40s లోకి వచ్చాక అది రీచ్ అవుతున్నాము. వాడు 15 years నుంచే ఇలా సంపాదిస్తున్నాడు అని చెప్పి. అది అందరికీ రాదు, ఒకడు కాకపోతే వస్తుంది తను అంతే. ఏంటి అంటే దాంట్లో ఒక 0.5 తను ఉంచుకొని 1 డొనేషన్ కి ఇచ్చేస్తాడు. అంతే కదా, అది నువ్వు ఎంత అక్కడ ఇస్తావు అని. చెప్పాల్సింది. నువ్వు నువ్వు స- నువ్వు స- నీ నువ్వు ఈ సొసైటీకి నువ్వు ఎంత ఇస్తున్నావు అదే మల్టిపుల్స్ లో నీకు రిటర్న్ అది ఇస్తుంది అని మళ్ళీ అక్కడ చెప్పేది కదా ఇవ్వడు, నువ్వు చెప్పేది. అమెరికాలో ఇవ్వడు, మన ఎక్కడ ఇండియాకే ఇస్తాడు? చేస్తాడు. ఎక్కడన్నా దానం చేయటం అనేది దానం, ఎక్కడ చేసినా దానం దానమే కానీ అది కాదు అది వాళ్ళ ప్రశ్న. ఫాదర్ చెప్తుంటే నువ్వు ఎందుకు చెప్తావు, నేను ఏమన్నా చెప్పమన్నానా, నేను అఫీషియల్ గా చెప్పానా, నేను చెప్పి చేసేది వాళ్ళకి తీసుకునే వాళ్ళకే తెలుసు, అందరికీ తెలియదు. నీకు కుడి ఇలా చేతితో చేస్తే ఎడం చేతి తెలియకూడదు, ఎడం చేతితో చేస్తే కుడి చేతి ఆ ఏజ్ తెలియకూడదు కి అనేది అంత దాని మెచ్యూర్డ్ గురించి. గా చాలా బాగా అనిపించింది సార్. ఉంటారు జ్ఞాన సముపార్జన అనేది ఒక్కొక్కరికి తొందరగా వస్తుంది, ఒక్కొక్కరికి ఇప్పుడు లేట్గా మా వస్తుంది. మేనత్త వాళ్ళ మనవడు మొన్న మీరు వచ్చారు కదా, తను స్టాక్స్ లో పెట్టేసి ఐఫోన్ కొనుక్కున్నాడు. నిన్న మా వాడు ఏంటి గిఫ్ట్లు 1 lakh వచ్చినాయి అంటే నేను పెడతాను, నేను కొనుక్కుంటాను, బాగా ఐఫోన్ కొనుక్కున్నాడు. సెకండ్ హ్యాండ్ స్పోర్ట్స్ కార్ కొనుక్కున్నాడు. అంటే ఎంత వస్తున్నాయో 3 years లో ఇంత తీసుకున్నాడంటే ఓకే ఓకే బానే ఉంది. కాకపోతే ఫస్ట్ నేను ఒక 10,000 ఇస్తాను, అది ఇన్వెస్ట్ చెయ్యి, అది ఏంటో ప్రూవ్ చెయ్యి, తర్వాత నేను ఇస్తాను మిగతాయి అన్నట్టు అన్నా. అంటే ఈయన ఎందుకు పాపం ఎంకరేజ్ చేయొచ్చు అంటే ఎంకరేజేగా చేసింది. మొత్తం పెట్టి ఎక్కడ పెట్టాలి ఎక్కడ తీయాలో తెలియదు కదా అంట నేను. ఓకే, అది సరే. ఇప్పుడు అదే మనం ఆ కర్మ సిద్ధాంతంలో నుంచి జ్ఞాన సిద్ధాంతానికి వెళ్ళి జ్ఞాన సిద్ధాంతంలో నుంచి పూర్తి నిర్గుణ తత్వానికి అంటే గుణాతీత తత్వానికి వెళ్ళి మనం సాధించడం అనేది కొంతమంది జ్ఞానులకు మాత్రమే ఆయన అవకాశం ఇచ్చాడు, జ్ఞానతత్వం డైరెక్ట్ గా ఇచ్చేది. ఎందుకంటే వాళ్ళకి బోధనలతోనే వాళ్ళ కర్మ వాళ్ళు చేసే కర్మ కూడా బోధనలు ఉంటాయి. ఆ బోధనలతో కర్మ చేసి వాళ్ళకి ఇచ్చిన కర్మ సిద్ధాంతం దాని నుంచి జ్ఞానతత్వాన్ని డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోయాడు. మనకేమో నీ పూర్తిగా చేసుకొని నీకు ఇచ్చిన కర్మలన్నీ నువ్వు చేసుకొని రా అని చెప్పి మనకి చెప్పాడు. అది మీకు ఈ రెండు సిద్ధాంతాల్లో మనకు వచ్చేటప్పటికి ఏదైనా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఆ పని ఫలితాన్ని వదిలేసి అదిగో వన్ కృష్ణార్పణం మోర్ అని చెప్పేసుకొని రిక్వెస్ట్ వెళ్ళిపోవాలన్నమాట. జ్యోతి, నీకు డైలీ క్లాస్ కి ఎండింగ్ వచ్చి ప్రేయర్. రోజుకి ఒక శ్లోకం చెప్పడానికి అవుతుందా? మొన్న కార్తీక మాసం ఇది చెప్పారు కదా మేడం. అది చాలా పెద్ద టాస్క్. వాళ్ళు ఉన్న ఒక 15 రోజులు అసలు రాను నేను. అప్పుడు కాదు, వాళ్ళు వెళ్ళిపోయాక. కానీ ఇది 18 శ్లోకాస్ మెయిన్ ఉన్నాయి కదా, ఆ మెయిన్ అందరికి చెప్పేసి ఉచ్చరించటానికి ఈజీగా, అంటే నువ్వు అప్పుడు అట్లయితే చెప్పావు. నేను అట్లయితే నేను ఆ ఈజీగానే వచ్చేస్తుంది. ఆ ఆడియో పెట్టమంటే పెడతాను, లేదు అని అంటే లాస్ట్ 10 minutes నాకు లాస్ట్ ఇచ్చిన 10 minutes నేను 6:20కి ఆ, 6:15కి అలా వచ్చిన ఒక ఆ, శ్లోకం రోజు నువ్వు చెప్తూ ఉంటే, ఇప్పుడు గాడ్స్ వెల్త్ ఎలా రిపీట్ చేస్తున్నారో అలా రిపీట్ ఉమ్, చేస్తూ ఉంటే బుక్ చూసుకుంటూ రిపీట్ చేయాలి, అలా ఉమ్, ఊరికనే కాకుండా. అది నువ్వు ఉమ్, శ్లోకం లేకపోతే గ్రూప్ లో పెట్టేసి నెక్స్ట్ డే శ్లోకం ఉమ్, ఏదైతే చెప్తున్నావో ఎవరిదో నువ్వు రోజు అది వచ్చే ముందు
జాయిన్ అయ్యే ఇక్కడ ముందు ఆ పెడితే పుస్తకాలు తీసుకుని కూర్చొని చెప్పేటప్పుడు చూస్తూ చదవటమే కుదురుతుంది. అంటే ఇది బుక్ అవైలబిలిటీ లేని వాళ్ళకి ఫోన్ లో ఇనెట్ గ్రూప్ లో పెడితే భగవద్గీత నేను పెట్టేసి ఉంచండి, అది చూసి చదువుతారు కావాలంటే ఏముంది కానీ. అది నేను భగవద్గీత లేకపోతే తీసుకోవడం మంచిది. ఉన్నప్పుడు ఏదో ఒక్క మనసు ఎందుకు పాపం అనిపించినప్పుడైనా ఇస్కాన్ చేసుకోవచ్చు. వాళ్ళు అంతా ఇది చేస్తా ఉంటారు పాపం. వాళ్ళు దీంట్లో ఊరికనే ఇస్తారు పాపం సిగ్నల్స్ బుక్స్ అది దగ్గర కూడా మనకి. అంతా ఊరుకునే ఇస్తా ఉంటారు. ఒకసారి చదవండి, మీకు నచ్చకపోతే మళ్ళీ తెచ్చి మాకు ఇచ్చేయండి అని కూడా చెప్తూ ఉంటారు. ఉమ్. ఓకే, ఎండింగ్ ప్రేయర్ జ్యోతి. యోగేశం సచ్చిదానందం వాసుదేవం రజప్రియం ధర్మ సంస్థాపకం వీరం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం.